ప్రతి 4 కరోనా మరణాల్లో ఒకటి భారత్లోనే. కరోనా విజృంభణపై WHO ఆందోళన. కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయం. కరోనా ఆసుపత్రులపై కేంద్ర హోంశాఖ దృష్టి. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కేరళ ఆరోగ్య సిబ్బందిపై ప్రధాని ప్రశంసలు. టీకాలు వృధా కాకుండా వ్యవహరించారన్న మోడీ. తొలి రోజే కరోనాపై బెంగాల్ సీఎం మమతా సమీక్ష. లోకల్ ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన. టీకా కోసం వారంలో 3.5 కోట్ల మంది రిజిస్ట్రేషన్. 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి 2% మందికే టీకా. ప్రాధాన్యత క్రమంలో అందరికీ వ్యాక్సినేషన్ ప్రణాళికను సిద్ధంగా చేస్తున్న తెలంగాణ సర్కార్. నవరత్నాలు ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష. జూన్ 1న జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభం. టీడీపీ నేత ధూళిపాళ్లకు కరోనా పాజిటివ్. చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో ఆశా వర్కర్ పై దాడి. వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్న కోపంతో అటాక్. భారత్లో 3వ వేవ్ తప్పదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్న కేంద్ర సలహాదారు విజయ్ రాఘవన్. రేపు తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం. మంత్రులుగా ప్రమాణం చేయనున్న మరికొందరు. 3వ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న బ్రిటన్. ఇప్పటికే 3.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్. సీషెల్స్ దేశంలో మళ్లీ కరోనా విజృంభణ. 2 వారాల పాటు స్కూళ్లు, స్పోర్ట్స్ ఈవెంట్లు రద్దు. కరోనా కాలంలో ఆర్బీఐ ఊరటనిచ్చే ప్రకటన. మారటోరియం పొందిన వారికి మరో 2 ఏళ్లు అవకాశం. కేవైసీపై ఆర్బీఐ కీలక నిర్ణయం. అప్డేట్ చేయని కస్టమర్లపై ఆంక్షలు వద్దని సూచన. వారం రోజులుగా దిగొస్తున్న బంగారం. 46,000కు చేరుకున్న స్వచ్ఛమైన 10 గ్రాముల ధర.